రేపు ఖమ్మంలో జరిగే జనగర్జన సభకు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. సభ జరగకుండా బీఆర్ఎస్ అనేక ఇబ్బందులకు సృష్టిస్తుందని కూడా విమర్శించారు. ఆమె కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వకుంటే ఎమ్మెల్యే అయ్యేటోడు అంటూ కూడా మంత్రి పువ్వాడపై విమర్శలు కురిపించారు. ఇక అధికారం శాశ్వతం కాదు, విలువలు వ్యక్తిత్వం శాశ్వతమని కూడా పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా రాహుల్ గాంధీ చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఆమె ఏ సమస్యలు ఉన్నా మీటింగ్ తర్వాత కోఆర్డినేషన్ టీమ్స్ ఏర్పాటు చేసుకుని పరిష్కరించుకుంటామని ఈ సందర్భంగా సీతక్క వెల్లడించారు. భయాన్ని సృష్టిస్తా ఉన్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే అనేక మంది త్యాగాల పునాదుల మీద వచ్చినటువంటి తెలంగాణలో ఒక కుటుంబం రాజకీయ అధికారాన్ని అనుభవిస్తూ ఇవాళ ఇక్కడ ఈ ఖమ్మం జిల్లా కాడికి వస్తే కాంగ్రెస్ పెట్టినటువంటి భిక్షతోటి ఇవాళ గెలిచినటువంటి మంత్రి పువ్వాడ గారు కావచ్చు, ఇక్కడటువంటి సత్తుపల్లి ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పొత్తులో గెలిచాడు. కాంగ్రెస్ లేకుండా గెలవలే, కనీస కృతజ్ఞత కూడా లేదు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడున్నటువంటి కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఏదో అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ప్రజలు ఎవరు కూడా ఊరుకోరు. తెలంగాణ గడ్డ అంటేనే పోరాటాల అడ్డ, పౌరుషాల గడ్డ. అలాంటి పౌరుషం ఉన్నటువంటి ప్రతి బిడ్డ మరి ఈ నియంత్రిత విధానాల మీద, ప్రభుత్వాల మీద, వాళ్ళ ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద ఖచ్చితంగా తిరుగుబడతారు, గల్లబడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇలాంటి బెదిరింపులను మానుకోవాలి. మీరు నిజంగా నిజాయితీ ఉంటే మాకు పద్ధతిగా ఇచ్చినటువంటి పర్మిషన్ ప్రకారం శాంతియుతంగా మేము సభ చేసుకుంటాం. మీరు చూడండి, అంతేగాని ఇండ్లు ఇస్తాం, పెన్షన్లు ఇస్తాం, అసలు బస్సులు రానియొద్దు, ఆటోలు పెట్టద్దు, ప్రైవేట్ వెహికల్స్ రావద్దు ఇస్తామనే భయాన్ని సృష్టిస్తా ఉన్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే అనేక మంది త్యాగాల పునాదుల మీద వచ్చినటువంటి తెలంగాణలో ఒక కుటుంబం రాజకీయ అధికారాన్ని అనుభవిస్తూ ఇవాళ ఇక్కడ ఈ ఖమ్మం జిల్లా కాడికి వస్తే కాంగ్రెస్ పెట్టినటువంటి భిక్షతోటి ఇవాళ గెలిచినటువంటి మంత్రి పువ్వాడ గారు కావచ్చు, ఇక్కడటువంటి సత్తుపల్లి